హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇవన్నీ క్యాప్చర్ చేసిన. మార్నింగ్ అయితే లేచిన తర్వాత నైటే కడిగి పెట్టుకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను ఎక్కడక్కడ సర్దుకుంటున్నాను. మ్యాక్సిమం నైటే కడుగుతా. ఓపిక లేనప్పుడు మాత్రమే ఇంకా మార్నింగ్ చేసుకుంటా వర్క్. తెల్లారితే ఇంకా ఆ రోజేమో ఫ్రైడే, అందుకని చెప్పి అయితే నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అన్నీ. అందుకే వంట చేయడం తప్పుతుందా ఏ రోజైనా సరే. అందుకే మార్నింగ్ అయితే ఇప్పుడు రైస్ అయితే పెడుతున్నా. ఇప్పుడు నేను కర్రీ కూడా చేయడం కోసం అయితే కూరగాయలు కూడా కట్ చేసుకోవాలి. క్యాబేజీ కర్రీ చేద్దామని క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేస్తే అది కర్రీ వండేయడమే. ఆ కర్రీ వండుకుంటే ఇంకా బయట చేసే వర్క్ ఉంటుంది కదా, అది కూడా చేసుకోవాలి. ఊడ్చుకోవడం, ముగ్గు పెట్టుకోవడం, ఇవన్నీ ఇంకా రోజు ఉండేటివే కదా ఎవరికైనా సరే. నాకు కూడా అంతే, డైలీ రొటీన్లో అవి కూడా అంతే. కొన్నిసార్లు ఇంకా వేరే కూడా యాడ్ అవుతాయి, టిఫిన్స్ అవన్నీ కూడా. కాకపోతే డైలీ నాకు టైం ఉండట్లేదు అని చెప్పి అయితే నేను ఎక్కువ చేయట్లేదు, అప్పుడప్పుడు మాత్రమే చేస్తా. ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా వేపుకున్న తర్వాత అయితే నేను క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను. క్యాబేజీ వేసుకొని ఉప్పు వేసుకున్నాం అనుకో కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇంకా ఉప్పు వేయకుండా అయితే చాలా టైం పడుతుంది. ఉప్పు వేసుకున్నా కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది క్యాబేజీకి. మొత్తం మంచిగా ఉడకాలంటే చాలా టైమే పట్టుద్ది కదా. నాకు ఈ కర్రీస్ అన్నీ కూడా ఈ పెళ్ళైన తర్వాత నేర్చుకోవడమే అలవాటైంది. అందుకని ఇంకా వచ్చిన విధంగా ఎట్నో అట్లా చేస్తున్నా. పక్కనైతే అన్నం కూడా పెట్టిన, అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఈ కర్రీ కూడా అయిపోతే ఇంకా ఇక్కడికైతే ఇది ఫినిష్ అయిపోతుంది. ఇంకా నేను బయట ఊడ్చుకోవడం అయితే ఆ పని చేసుకుంటా. పొద్దున్న లేచి ఇవన్నీ చేయాలంటే మస్తు కష్టమవుతుంది నాకు. మ్యారేజ్ అవ్వ ముందుకైతే మా మమ్మీ చేసి పెడతా అంటే మంచిగా తినుకుంటూ ఉండేదాన్ని. అసలు ఏ పని చేయకపోయేదాన్ని, బయట కూడా చేయకపోయేదాన్ని, ఇంట్లో కూడా చేయకపోయేదాన్ని. ఏదో ఒక సాకు చెప్పేదాన్ని నేను చేయనని చెప్పి. మా మమ్మీ అయినా ఏమనకపోయేది. ఇప్పుడైతే ఇంకా బయట కూడా గడప అయితే కడుక్కుంటున్నాను. అమ్మలు అంతే కదా, అర్థం చేసుకుంటారు పిల్లల్ని. ఇప్పుడు అవన్నీ ఏర్పడుతున్నాయి నాకైతే. అప్పుడు మా మమ్మీకి పాపం కొంచెం కూడా హెల్ప్ చేయలేదు కదా, చేస్తే బాగుండు కదా అని చెప్పి మా మమ్మీ నాకు ప్రతిరోజు గుర్తుకొస్తుంది. ఇంకా అంతే, వాళ్ళను ఎంత తలుచుకున్నా, వాళ్ళకు మనం ఎంత చేసి పెట్టినా తక్కువనే అనిపిస్తుంది నాకైతే. ఈ జన్మకైతే ఇంకా నేను మా మమ్మీకి ఎంత చేయాలన్నా అనిపిస్తుంది. బయట పని అయితే ఇంకా ఇది కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇంకా నేను రెడీ అయ్యి అయితే వెళ్ళాలి. ఈరోజు ఏమో మాకు హాలిడే కూడా లేదు, వెళ్ళక తప్పదు ఇంకా. అందుకే బయట కూడా వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఈ ముగ్గులు ఇవన్నీ కూడా నేను పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నా. అంతకుముందు నాకు ఏం రావు అసలు. తినడం కూడా బద్ధకం ఉండేటట్టు ఉండేది అప్పుడప్పుడు. ఇప్పుడైతే అన్నీ నేర్చుకోక తప్పుతలేదు ఇంకా. బయట ముగ్గు కూడా కడుక్కున్నాను. బయట ముగ్గు వేసుకొని మంచిగా మ్యాక్సిమం అయితే ఫ్రైడేస్ నేను ముగ్గు పిండితోనే ముగ్గేస్తాను. నార్మల్ డేస్ అయితే నార్మల్ చాక్ పీస్తో వేస్తాను. కొంతమంది అంటారు చాక్ పీస్తో ముగ్గు వేసుకోవద్దు అని చెప్పి, కానీ ఆ ముగ్గు పిండితో నేను డైలీ వేయలేను. చాక్ పీస్తో అయితే ఇంకా తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి చాక్ పీస్తోనే వేస్తాను నేనైతే. అందుకని చెప్పి ఇప్పుడైతే ముగ్గు కూడా వేస్తున్నాను తొందరగా. కర్రీ ఏమైందో ఏమో, ఇంకా దాన్ని కూడా మధ్యలో మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. మర్చిపోయినా అనుకో అది అక్కడికే ఇంకా మాడిపోతుంది. మధ్యలో వెళ్ళి చూసుకున్నాను అనుకో దాని పని కూడా అయిపోద్ది ఇంకా. దాంట్లో అయితే ఇంకా టమాటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే టమాటా వేసుకొని కారం కూడా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.